హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఏ వెహికల్ అయినా బోర్ వర్క్ వచ్చేసేప్పుడు ఏ పార్ట్స్ అనేవి మారుస్తారు, తర్వాత వాటి కాస్ట్ ఎంత అవుతుంది, ఇలాంటి విషయాల గురించి తెలుసుకున్నాం. BS6 అయినా BS4 వెహికల్ అయినా ఏ పార్ట్స్ అనేవి మారుస్తారు. ఇప్పుడైతే మీరు చూస్తున్న వెహికల్ షైన్ BS6 వెహికల్. ఈ వెహికల్కి ఇప్పుడైతే ఇంజన్ వర్క్ అయితే చేసాము. ఇంజన్ వర్క్ అంటే ఏమేమి పార్ట్స్ అనేవి చేంజ్ చేస్తారని తెలుసుకున్నాం. ఫస్ట్ ఏమిటి, ఇది ఇంజన్ వర్క్ అనేది ఎందుకు వచ్చింది అనేసి కిలోమీటర్లు చూడండి ఒకసారి. ఈ వెహికల్ అనేది ఇంజన్ వర్క్ అనేది త్వరగా ఎందుకు ఇంజన్ అనేది పాడైపోతుంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఇంజన్ ఎందుకు త్వరగా పాడవుతుందంటే, మన వెహికల్స్కి మనం టైం టు టైం మెయిన్ అయితే ఇంజన్లో ఆయిల్ అనేది ఎప్పుడైతే మనం టైం టు టైం సర్వీసింగ్ అనేది చేసుకోకుండా ఉంటే ఆ ఆయిల్లో ఉన్న పవర్ అంతా అయిపోయేసి తర్వాత అది మెల్ట్ అవుతూ వస్తుంది. మనం రన్నింగ్లో పోతూ ఉంటాము, ఆ ఆయిల్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఆ ఆయిల్కి ఎప్పుడైతే పవర్ అనేది అయిపోతుందో, ఆ పవర్ అయిపోయినాక ఇంజన్ ఆయిల్లో ఆ పవర్ అయిపోయిన వెంటనే ఇంజన్ అనేది ఓవర్ హీట్ అనేది అవుతూ ఉంటుంది. ఓవర్ హీట్ అనేది అయిపోతానే తర్వాత ఇంజన్లో ఉన్న ఆయిల్ అనేది పవర్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆ ఆయిల్ అనేది ఈ ఇంజన్ హీట్కి అది బర్న్ అవుతూ వస్తుంది. ఆ బర్న్ అవుతూ వస్తున్నప్పుడు ఇంజన్కి ఈ ఆయిల్ పోయినప్పుడు కూలింగ్ అనేది కాకుండా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే సాఫ్ట్, తర్వాత పిస్టను, బోరు అవంతా గీతలు అనేది పడిపోతాయి. ఈ గీతలు పడిపోవటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది డైరెక్ట్ ఇంజన్ లోపల లీక్ అనేది అవుతా మనకు స్మోక్ అనేది వస్తూ ఉంటుంది. ఈ స్మోక్ అనేది స్టార్ట్ అయిందంటే మన వెహికల్ బోర్ అనేసి వచ్చేసింది, ఇంజన్ అనేది పాడైపోయింది అనేసి మనమైతే తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీ వెహికల్కు టైం టు టైం సర్వీస్ అనేది చేస్తే మన వెహికల్ అనేది ఎలాంటి ఇంజన్ ప్రాబ్లం అనేది రాదు. ఒక బోర్కి కెపాసిటీ వచ్చి మనం టైం టు టైం సర్వీస్ అనేది మెయింటైన్ చేస్తే 1,00,000 కిలోమీటర్ల వరకు డ్రైవ్ అనేది చేయొచ్చు. ఎప్పుడైతే మనము ఆయిల్ సర్వీస్ అనేది కరెక్ట్గా టైం టు టైం చేసుకోకపోతే ఈ విధమైన ప్రాబ్లం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు చాలా మందికి చెప్తాను, ఎందుకంటే మెయిన్ వెహికల్కి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. టైం టు టైం సర్వీస్ అనేది చేసుకుంటూ ఉంటే మన వెహికల్ ఇంజన్కి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. ఎప్పుడైతే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎప్పుడైతే మనం టైం టు టైం మెయింటెనెన్స్ చేయకపోతే ఈ విధంగా నేను చెప్పిన విధంగా బోర్ అనేది లైన్స్, తర్వాత క్రాక్స్ ఇవన్నీ పడిపోతాయి. అప్పుడు అది సాఫ్ట్ అనేది అన్బ్యాలెన్సింగ్గా అవుతుంది. అప్పుడైతే ఆయిల్ లీక్ లోపల ఇంజన్కి ఆయిల్ అనేది సప్లై అయిపోయేసి స్మోక్ అనేది వస్తుంది. అప్పుడు ఏమిటంటే ఆయిల్ తాగేసేది, తర్వాత సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు సీజ్ అవుతుందంటే, ఈ ఆయిల్ అనేది ఇంజన్లో ఉన్న ఆయిల్ పూర్తిగా అయిపోతాను వెంటనే ఇది ఇక్కడ ఇంజన్లో అంతా ఫైర్ అనేది అయిపోతుంది. ఆ ఫైరింగ్ అనేది అయిపోతాను వెంటనే సీజ్ అనేది అయిపోతుంది. సీజ్ అయిపోతే ఎలాంటి పార్ట్స్ అనేది రన్నింగ్ అనేది కాకుండా అయిపోయి స్ట్రక్ అనేది అయిపోతుంది. అప్పుడు మనం లాస్ట్కి మనం బోర్ వర్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా సీజ్ అనేది అయిపోతానట్లే ఇంకా ఎక్కువ పార్ట్స్ అనేవి చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అయితే ఇప్పుడైతే షైన్ BS6 వెహికల్ చూడండి, 39,000 తిరిగింది. బట్ ఏమిటి, ఇంజన్ వర్క్ అయితే వచ్చింది. ఎందుకంటే మనము ఇంజన్లో ఆయిల్ అనేది లేకుండా మనం ఓన్లీ 2 కిలోమీటర్స్ లేదా 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను వెంటనే కొత్త వెహికల్ అయినా ఇంజన్ అనేది సీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇంజన్లో ఆయిల్ అనేది లేకపోతే అప్పుడు అనేది సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే చెప్తాను చూడండి, మీ వెహికల్కి బోర్ వర్క్ అనేది చేసేప్పుడు ఏం చేస్తారంటే, హెడ్లో వాల్స్ అనేవి వస్తాయి. వాల్స్, తర్వాత ర్యాకర్ రామ్స్, టైమింగ్ చైన్ ప్యాడ్స్, టెన్షనరు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కొత్తవైతే వేస్తాము. హెడ్ అనేది లేత్కి అనేది ఇస్తాము, కొత్తదైతే చేంజ్ చేయము. ఏంది లేత్కి ఇస్తామంటే, ఆ హెడ్ని క్లీన్ చేసి ఈ వాల్స్ని ఫిట్టింగ్ అనేది హెడ్ వర్క్ అనేది అంటారు. వీటిని ఫిట్ చేయడాన్ని హెడ్ వర్క్ అంటారు. దాన్ని క్లీన్ చేసి ఇస్తారు మనకైతే. ఆ వాల్స్ అంతా ఫిట్ చేసి, ర్యాకర్స్ అవంతా ఫిట్ చేసి అయితే ఇస్తారు మనకైతే. తర్వాత బోర్, హెడ్ కింద ఉండేదాన్ని బోర్ అంటాము. ఆ బోరు ఎప్పుడైతే లైన్స్ అనేది పడిపోతుందో అప్పుడైతే సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆయిల్ అనేది తాగేది ఉంటుంది. తర్వాత రింగ్స్, పిస్టన్స్ అవన్నీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇది మీరు చూస్తున్న వీడియోలో ఈ ECM అంటాము. ఈ వెహికల్ BS6 వెహికల్ కాబట్టి ECM అనేసి వస్తుంది. దాంతోపాటుగా ఇంజన్ వర్క్ చేసినప్పుడు క్లచ్ ప్లేట్లు, ఇన్నర్ బెడ్, అవుటర్ బెడ్, స్టీల్ ప్లేట్లు ఇవన్నీ కొత్తవైతే వేస్తాము. బోర్ కొత్తది వేస్తాము, పిస్టన్ కొత్తది వేస్తాము. సాఫ్ట్ ఏమైనా
సాఫ్ట్ ఏమైనా షేక్ అవుతా అంటే సాఫ్ట్ అనేది కొత్తది వేస్తాము. తర్వాత చైన్స్ పాకెట్ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేస్తాము. ప్రతి ఒక్క వెహికల్కి టైమింగ్ చైను, టెన్షనరు, ట్రాకర్సు, వాల్స్, తర్వాత బోరు, పిస్టన్ రింగ్స్, తర్వాత అవంతా కిట్లో వస్తాయి బోర్ అంటేనే. తర్వాత ఇన్నర్ బెడ్, అవుటర్ బెడ్, స్టీల్ ప్లేట్లు, క్లచ్ వైరు, తర్వాత బ్రేక్స్, ప్రతి ఒక్కటి ఇవన్నీ చెక్ చేస్తారు. ఈ విధంగా మీ వెహికల్ నేను చెప్పినట్లు మెయింటైన్ చేసుకుంటే మీ వెహికల్ 100% మీకు ఇంజన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 2 వీలర్ వెహికల్స్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి మీకు ఇంపార్టెంట్ ఉన్న కంటెంట్ అయితేనే చెప్తాను, లేదంటే చెప్పను. మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్.